చూడండి, ఏదో పెళ్ళం అడుగుతుంది కదా, మీరేం దా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఎవరో సచ్చినట్టు ఎందుకు నా మొహం మార్చి కూర్చుంటారు? నా మొహం మీకు చూడడానికి ఇష్టం లేదా చెప్పండి. పోనీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? అదేనా చెప్పండి. ఇలా నిప్పుల మీద బ్రతకడం నా వల్ల కాదు బాబు. విజయ, చూడండి, ఇదంతా ఏదో గొడవగా ఉంది. ఈ కేసులు ఏమిటో, ఈ గొడవలేంటో రోజులో తెలిపోవాలి. లేకపోతే జరిగే దానికి మీరే ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చోండి, కూర్చోండి. అల్లుడు, ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలని చూస్తున్నావు? అందరి బతుకులు అంచుల దాకా వచ్చేసాయి. దొల్లిపోకుండా ఈ కథను చక్క పెడితే ఇటు కట్టుకున్న దానికి ఆడు దిక్కులేని ఆ ఆడ కూతురికి మంచిది. ఆలోచించు. ఆలోచించమని చెప్పడం చాలా సులువు అండి, కానీ నా గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఆలోచించక్కర్లేదు, సానుభూతి చూపించక్కర్లేదు. ఆ అమ్మాయి బ్రతుకును గట్టెక్కించే ఆధారం నాకు దొరికే వరకు నా జీవితాన్ని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. అయ్యారు మరండి, అమ్మాయి బుర్రలేని కథవా, మనసు నుంచి చూడతావు. కుంకుమ రంగు పుస్తకం గురించి కదండి మీ గొడవ? అమ్మాయి గారు పారేసిన పుస్తకం కదండి అదండి. ఏమిట్రా అరుస్తావు? కూలేదవా, ఎక్కడుండాల్సిన వాడు అక్కడుండు. అయినా ఇవన్నీ నువ్వెందుకున్నారా? అది కాదండి, ఆ రోజు అమ్మాయి గారు పెంట మీదకి ఇసిరేశారండి. అప్పుడు అమ్మాయి గారు చాలా కోపంగా ఉన్నారండి. అమ్మో, ఇదేదో కొంపలు మునిగిపోయి ఇసేమేమోనని ఈ సినికార కింద ఉంటదని నేనే దాచుకుని ఉంచుకున్నానండి. దీంతో 2 సార్లు మీకు ఇస్తున్నానండి. బలబలే ఓరేదవా, నేను అనవసరంగా కొట్టించాను రా. ఎంత మంచి పని చేసినప్పుడు ముందు చెప్పకూడదురా. ముందు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. నా జీవితమే కాదు, నేను చిన్న నోముకు కూడా ముగింపు ఏమిటో తెలియకుండా మిగిలిపోయింది. చూసావా పిచ్చిదానా, అన్నిటికి నిరుత్సాహపడకూడదు. ఆ దేవి మీద భారం వేసి మనసారా నమస్కరించు, అన్ని సవ్యంగా జరిగిపోతాయి. చూడు, ఆయనతో నేను వచ్చి మాట్లాడతాను, పోనీ మా ఆయన వచ్చి మాట్లాడమంటాను. చూడు రేఖ, నువ్వు భోజనం చేసి 3 రోజులైంది. ఇంటికెళ్ళి కనీసం ప్రసాదం అన్నా తిను. వెళ్ళమ్మా. ఇలా మాయమైందేంటబ్బా? పాపం పిచ్చి పిల్ల, తనకేం జరగకూడదు, అంతా మంచి జరగాలి భగవంతుడా. నీ కాపురం కూలిపోకూడదని నేనే ఆ ముడిపిప్పాను. ఎవడ్రా నువ్వు? ఆ ముడిపు ఎందుకిప్పావు? ఆడవాడు పూజ చేసుకునే చోట నీకేంటా పని? తాకు నాటుబే. నేనెవరో తెలుసా? నీ కాపురం కూలిపోకుండా ఉండడానికి, నిన్ను మేలు కొలపడానికి వచ్చిన దేవదూతని. ఏడ్సావు. నువ్వు చేసిన పనికి నేను చెప్పుతో కొట్టాలి, పైగా కవిత్వం చెప్తావా? కవిత్వం కాదు, నువ్వు అది పెళ్ళాడాలని ముడుపు కట్టావు. దానికి పెళ్ళవ్వాలంటే నీ కాపురం కూలిపోవాల్సిందే. అందుకే ముడిపిప్పేశాను, నీ కాపురం కాపాడడానికి. దాన్ని కట్టుకోవాలనుకున్నవాడెవడో తెలుసా? నీకిది వరకే తాళి కట్టినోడు, అంటే నీ భర్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. దాని కథ మొన్న తెలిసింది, నీ కథ నిన్న తెలిసింది. ఈ రోజు ఆ 2 కథలు నీకు చెప్పకపోతే రేపు నువ్వు ఏడ్చినా లాభం లేదు. ఇన్నాళ్ళు నీ భర్త ఎక్కడ పనిచేస్తున్నాడు అనుకున్నావు? దాని దగ్గరే. నిజమా? అబద్ధాలు చెప్పి ఆడాలను మోసగించడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పింది నిజమో కాదో దానింటికెళ్ళి నువ్వే నిర్ధారణ చేసుకో. మన చేతులకు మట్టి అంటుకోకుండా సోగ్గాడి పని ఆడాళ్ళిద్దరూ తెచ్చుకుంటారు. తాగుబే. రండి రండి. ఏమిటి అనుకోకుండా వచ్చారు? విన్నది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. గుండెలు మండిపోతూ మాటలు కూడా రాని పరిస్థితిలో ఉన్న నాకు మర్యాదలు అక్కర్లేదు. ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకు నీకు ఏం సంబంధం? నేను నీ దగ్గర చెప్పిందంతా ఈయన గురించే. నా జీవితంలో మిగిలిన ఒకే ఆధారం వేణుగోపాలరావు గారు. నేను నోచుకున్న నోములు, నువ్వు నా చేతి చేయించిన పూజలు ఈయన కోసమేక.
ఎలాగో వచ్చావు. ఆయన వచ్చే టైం కూడా అయింది. నేను అనుకున్నదంతా నువ్వు ఆయనతో చెప్పి ఆయనకి ఎలాగన్నా నచ్చ చెప్పి మా ఇద్దరి పెళ్లి తొందరగా అయ్యేలా చూడక్క. ఏమన్నా చెప్పను, నా మొగుడిని ఇంకో పెళ్ళని కట్టుకోమని చెప్పనా? మీరేం మాట్లాడుతున్నారో మీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు. శ్రీ శ్రీ వేణుగోపాల్ గారికి ఇదివరకే పెళ్ళైన సంగతి నీకు తెలీదా? ఆయనకు ఒక భార్య బిడ్డ ఉన్నారన్న సంగతి నీకు తెలీదా? పెళ్ళైన వాడిని ప్రేమించడానికి మరొకరు మొగుడిని కట్టుకుని కొలకడానికి నీకు సిగ్గుగా లేదు? ఆ మాట చెప్పొద్దక్క, నువ్వు అలా మాట్లాడుకో. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పక్క. ఎవరినో చూసి ఆయన అనుకోవడానికి నేనేం పరాయిదాన్ని కాదు. ఆయన తాళి కట్టిన ఇల్లాల్ని. మీరు ఆయనకి నిజమా? కాదు, అబద్ధమే. నీ మొగుడిని తీసుకెళ్ళడం కోసం, నీతో అబద్ధం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. లేదే, ఇది ఆయనకు పుట్టిన బుద్ధి కాదు. అసలు ఆయన అలాంటి మనిషి కాదు. నువ్వే ఆయన మీద మోసపడి ఉద్యోగం పేరుతో ఆయన పక్కన పెట్టుకుని నా సంసారాన్ని కూల్చాలని చూసావు. అందుకే ఆ భగవంతుని నీ బ్రతుకులు కూల్చాడు. ఆడదానై ఉండి మరో ఆడదాని ఉసురు పోసుకుంటావా? పోసుకోవే, బాగా పోసుకో. నేను నా కొడుకు కూడా చచ్చిపోతా, అప్పుడు నువ్వు ఇంకా ఆనందంగా ఉండు. గాని ఏమి అసలు నువ్వు ఆడదానేనా? నీది ఒక బ్రతికేనా? రేఖ, గుడ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త ఉన్నావంటే ఉబ్బి తప్పిపోయిపోతావు. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న ఆ ఫైల్ దొరికింది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ ఆస్తి నీకు దక్కుతుంది. మీ ఆవిడ గారు వచ్చి వెళ్ళారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? నిజం తెలిసిందనా? అబద్ధం బయటపడిందనా? మీకిదివరకే పెళ్ళయింది, బిడ్డ కూడా ఉన్నాడా? ఈ రెండు మాటలు నిజమా అబద్ధమా? చెప్పండి. నిజం. రేఖ, రేఖ, ఏమిటిది? రేఖ, ప్లీజ్, వదలండి. రేఖ, ఏమిటిది? ప్లీజ్. నా దగ్గర పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం ఆడారు? బ్రతుకు తెరువు కోసం. మీ బ్రతుకు తెరువు కోసం ఇతరుల బ్రతుకులో మంట పెడతారా? రేఖ, నీతో వాదించడానికి కానీ నీకు సంజాషి చెప్పుకోవడానికి కానీ ఈ పరిస్థితులు నేను ప్రయత్నించదలుచుకోలేదు. రేపు నువ్వు కోర్టు రావాలి, నేను నీ కేసు గెలవాలి, నీ ఆస్తి నీకు రావాలి. అంటే నాకు నాస్తిస్తే మనసు కుదిరి పడిపోతుందా? చిరాకులతో ఉన్న కడుపు కాదండి తిండి పెడితే చల్లారిపోవడానికి. పగిలిపోయిన మనసు మీ కళ్ళబుల్లి మాటలతో దాన్ని తిరిగి అతికించలేరు. చెప్పండి, అతికించగలరా? జరిగిన దాని గురించి ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. జరగాల్సిన దాని గురించి మీరు ఏం చెప్పినా నేను వెళ్ళదలుచుకోలేదు. నేను కోర్టుకు మాత్రం రాను. రేఖ, నువ్వేమైనాను ఎన్నేనాను నేనేమీ అనుకోను. కానీ రేపు మాత్రం నువ్వు కోర్టుకు రాకపోతే, అక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీ జీవితమే తలకిందులైపోతుంది. తలక్రిందులు అవ్వాలనే కదా నేను రానంటున్నదే. రేఖ, ఏమి నీ ముడితను? నా ఆస్తి నాకు అక్కర్లేదు, అంతా పోవాలి. నువ్వు కోర్టులో ఓడిపోవాలి, నేను అనాథనైపోవాలి, ఆకలితో మడి చావాలి. అప్పుడు అందరూ నా చావు కారణం నువ్వేనని సమాజం అంతా నిన్ను అడుగడుగునా నిలదీసి నిందించాలి. నువ్వు నాలాగే గుండె పగిలి నాకు చేసిన మోసానికి జీవితాంతో కుళ్ళి కుళ్ళి గడవాలి. అదే నీకు నేను వేసే శిక్ష. నో యూ ప్లీజ్ గెట్ అవుట్.